ఓపెన్ టాక్కి స్వాగతం. అసలే గెలవటం కష్టమని శతవిధాల గెలుపు కోసం ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పక్కలో పళ్ళంలా మాట్లాడారు చెల్లెళ్ళు. ఒకరు సొంత చెల్లెలు షర్మిల అయితే మరొకరు బాబాయి కూతురు సునీత. వీరిరువురు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా చేస్తున్నారు. ఒక పక్క ప్రతిపక్షాల దాడి అయితే మరో పక్క సొంత చెల్లెళ్ళ దాడి. వెరసి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా నిద్ర కూడా పట్టని పరిస్థితి. ఇక వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని సునీత మొదటి నుంచి పోరాడుతుంది. అదే సమయంలో దోషులకు శిక్ష పడాలని వైఎస్ ఫ్యామిలీ నుంచి అండగా నిలబడిన ఏకైక వ్యక్తి షర్మిల మాత్రమే. మిగిలిన అందరూ కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. ఒక విజయమ్మ షర్మిల మాత్రమే సునీతకు న్యాయం జరగాలని మొదటి నుంచి చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పగ్గాలను షర్మిల చేపట్టిందో వెంటనే సునీతను రంగంలో దింపడంతో పాటు అన్నను తాను కూడా ఢీకొట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అధిష్టానం సూచనల మేరకు కడప ఎంపీ అభ్యర్థిగా సునీత పోటీ చేస్తే పులివెందెల నుంచి షర్మిల పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది తాడేపల్లి వర్గాల్లో కాదు, మొత్తం వైసీపీలోనే ఒక పెను ప్రకంపనగా మారింది. ఒకవేళ ఈ 2 సీట్లలో గన పోటీ అనేది జరిగితే అది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మిగిలిన అన్ని సీట్ల కంటే కూడా బాగా డ్యామేజ్ చేసేది అవుతుంది. ఎందుకంటే కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వివేకాన్ని చంపాడని చెప్పి సిబిఐ ఆరోపిస్తుంది, సునీత ఆరోపిస్తుంది. అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని కూడా వేసుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. కనీసం పార్టీ నుంచి కూడా బయటకు పంపలేదు. దళితుడిని హత్య చేసినటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి అనంతబాబుని అయితే సస్పెండ్ చేసామని కనీసం ఒక లెటర్ అన్నా ఇచ్చారు. తర్వాత చట్టపట్టాలు వేసి తిరిగిన లెటర్ అన్నా ఇచ్చారు. కానీ అవినాష్ రెడ్డిని కనీసం ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పార్టీ నుంచి తొలగించే ప్రయత్నం కానీ సస్పెండ్ చేసే ప్రయత్నం కానీ పోనీ ప్రజల కోసమైనా చేయలేదు. అంటే హత్య చేసిన వాడిని కూడబెట్టుకు తిరుగుతున్నారని బలంగా పులివెందుల కడప జిల్లా ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో గన సునీత కానీ షర్మిల కానీ పోటీ చేస్తే ఖచ్చితంగా సానుభూతి ఓట్లు వారికి పడతాయి. కాబట్టి షర్మిలను పులివెందుల నుంచి పోటీ చేయించి సునీతను కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించే గతంలో వీరిరువురు కూడా ఇడుపులపై వద్ద ఒక భేటీ జరిగింది. తర్వాత కూడా వారిరువురు కూడా పర్సనల్గా మాట్లాడుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సునీత కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది, పరిస్థితి ఏంటి, ఇండివిజువల్గా పోటీ చేయాలా లేదా ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలా, చేస్తే నాకు ఏమాత్రం ఇది ఉంటుంది, ఒకవేళ అభ్యర్థి అటుపక్క అవినాష్ రెడ్డి ఉంటాడా లేదా భారతీ రెడ్డిని ఏమైనా రంగంలో దింపుతారా, ఇలా అన్ని కోణాలకు సంబంధించి కూడా సునీత తన అనుచరులతో చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని గట్టిగా ఢీకొట్టాలి, ఖచ్చితంగా డ్యామేజ్ చేయాలి అంటే షర్మిల కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అదే పులివెందుల ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి పులివెందులు ఉందో అదే పులివెందుల నుంచి షర్మిల కూడా రంగంలో దిగాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలిసింది. సో అన్నీ అనుకున్నట్టుగా హైకమాండ్ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా సునీత పోటీ చేస్తుంది, పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తుంది. ఈ 2 ఒకవేళ నిజంగా షర్మిల గన పోటీకి దిగితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ స్థానం మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీటెక్ రవి నుంచి చాలా తీవ్ర స్థాయిలో పోటీ ఎదుర్కొంటున్నాడు. సరే చావు తప్పి కన్నులట్టపోయి ఏమైనా గెలుస్తానని ఆశ నిన్న మొన్నటి వరకు ఉన్నా ఇప్పుడు కనుక షర్మిల కనుక రంగంలో దిగితే ఇక జగన్మోహన్ రెడ్డికి ఆశలు గల్లంతే. ఖచ్చితంగా ఓటు అనేది చీలుతుంది. ప్రధాన ఓటును షర్మిల చీలిస్తే మిగతా ఓటును బీటెక్ రవి చీలుస్తాడు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో ఓటం అనేది ఖాయం. ఎందుకంటే ఇప్పటికే మెజారిటీ పూర్తిగా తగ్గిపోయింది. గతంలో ఆత్మీయ సమావేశమని మండల స్థాయి నేతలతో పెట్టినప్పుడే చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి అసలు ఈసారి మెజార్టీ వచ్చే అవకాశం లేదని, దానికి ప్రధానంగా బీటెక్ రవి దూకుడే ప్రధాన కారణం అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో చెప్తే పరిస్థితి ఎక్కడి దాకా వచ్చేదాకా ఏం చేశారు, నిద్రపోయారని చెప్పి ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. అలాంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు షర్మిల కూడా పులివెందుల నుంచి కన్నా పోటీ చేస్తే 100కు 200% జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం. కాబట్టి అక్కడ నుంచి స్థానం మారటమే కరెక్ట్ అని చెప్పి భావిస్తున్నారు. ఒకవేళ వైసీపీ కూడా దీని మీద ఒక ఆలోచనకు వచ్చినట్టుగా తెలిసింది. నిజంగా షర్మిల గారి పోటీకి దిగాలని పులివెందుల నుంచి దిగుతానని ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి 2 చోట్ల నుంచి పోటీ చేయటమా లేదా ఆ స్థానాన్ని వదిలేసి వేరొక స్థానం నుంచి పోటీ చేయటం అనేది కూడా ఆలోచించాలి. ఇదే సమయంలో వాస్తవానికి భారతీ రెడ్డిని కడప ఎంపీగా
బరిలో దింపుతారని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే దాన్ని ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచే కడప ఎంపీ అయితే ఇవ్వడం జరుగుతుంది, వేరొకరికి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి భారతీరెడ్డిని దింపుతారనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ సునీత గాన రంగంలో దిగితే భారతీరెడ్డిని దింపితే డ్యామేజ్ వీరికే ఎక్కువ ఉంటుంది, వైసీపీకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సానుభూతి ఖచ్చితంగా కడపలో పూర్తిగా వివేకానంద రెడ్డి సానుభూతి అనేది సునీతకు ఉంది, ఆ ఫ్యామిలీకి ఉంది. అక్కడ కూడా పూర్తిగా ఓట్లు చీలే ప్రమాదం ఉంది. ఇక అవినాష్ రెడ్డి అయితే చెప్పక్కర్లా. అవినాష్ రెడ్డికి అసలు ఈసారి ఎవరు పార్టీకి మీద ఇష్టం ఉన్నా, జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం ఉన్నా అవినాష్ రెడ్డికి మాత్రం ఓటేయడానికి అక్కడ ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి అవినాష్ రెడ్డిని పెడితే అది ఇంకా మరింత ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి టికెట్ రాదనే జోరుగా చర్చ జరుగుతుంది, ఎందుకంటే అంత డ్యామేజ్ అయింది అక్కడ. కాబట్టి భారతీరెడ్డినే దింపాలని వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఒకవేళ భారతీరెడ్డిని దింపినా అక్కడ సునీత పోటీ చేస్తే మాత్రం వైసీపీకి డ్యామేజ్ అవటం ఖాయం. సో రాష్ట్ర రాజకీయం మొత్తం ఒక ఎత్తు అయితే ఇప్పుడు పులివెందుల కడప రాజకీయం ఒక ఎత్తుగా మారింది. ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు వారిని వేధించే ప్రయత్నం చేశాడు, అటు షర్మిలను వేధించాడు, ఇటు సునీతను కూడా వేధించాడు. ఎందుకంటే షర్మిలనేమో ఆస్తి పంపకాలు చేయకుండా రాష్ట్రం నుంచి తరిమేశాడు, సునీతనేమో హత్య చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళ మీదే నిందలు మోపే ప్రయత్నం చేశాడు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే వివేకానంద రెడ్డికి రంకు కూడా అంటిగట్టి మాట్లాడారు. తర్వాత అవేవి చెలకపోవడంతో ఇప్పుడు అన్ని నోరు మూసి కూర్చున్నారు అనుకోండి. కాకపోతే కుటుంబ విషయాలను కూడా బయటన బజార్ను పెట్టిన చరిత్ర వైసీపీ పార్టీది. ఇక ఇదే సమయంలో తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా వివేక హత్యకు సంబంధించి నోటీసులు వెళ్ళాయి. భారతీరెడ్డి పిఏ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీలకు కానివ్వండి నోటీసులు ఇవ్వడం, విచారణ చేయడం అంతా జరిగిన నేపథ్యమే. కాబట్టి ప్రజలకైతే ఒక స్పష్టమైన క్లారిటీ ఉంది ఎందుకు వివేక హత్య కేసు ఇప్పుడు స్లో అయింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ల పర్యటన, దాని ప్రభావంతో వచ్చే ఎన్నికల వరకు మూవ్ అవ్వకుండా ఉంటే చాలనేది వీరు జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత ఏదైనా జరగనివ్వండి, 2024 ఎన్నికల్లోపు కోడికత్తి కేసు కానీ వివేక హత్య కేసు కానీ కొలిక్కి రాకూడదు, వాటిని నిలబెట్టి ఉంచాలి. ఆ తర్వాత ఏదైనా జరగవచ్చు. గతంలో కూడా చూడండి, పింక్ డైమండ్కి సంబంధించి కానివ్వండి, కమిటీ ఎస్పీలకు సంబంధించి కానివ్వండి, డేటా చోరీకి సంబంధించి కానివ్వండి, వివేక హత్య కేసుకు సంబంధించి కానివ్వండి అన్నీ టీడీపీ మీద నెట్టేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వారికి సంబంధం లేదని తెలిసింది. అసలు పింక్ డైమండ్ లేదు, 35 మంది కమిటీ ఎస్పీలు అంతకంటే లేదు, ఆ డేటా చోరీ జరగలేదని కేంద్రం చెప్పింది, వివేకాన్ని చంపింది సొంత ఫ్యామిలీ అని చెప్పి సిబిఐ చెప్పింది. కానీ అవన్నీ అప్పుడు ఎవరి మీద వేశారు? వాళ్ళ మీద వేశారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ ప్రకారం ఈ కేసులను హోల్డ్ చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం జరిగినా మాకు ఇబ్బంది లేదనే ధోరణితో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు చెల్లెళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి పోటీ కాబోతున్నారనే వార్త రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. వైసీపీ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. ఒకవేళ పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయకపోతే ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దాని మీద కూడా చర్చ నడుస్తున్నట్టు తెలిసింది. ఇక సొంత పార్టీలో అసమ్మతి శాఖ కూడా పెరిగింది. మనం గతంలో మాట్లాడుకున్న ఒక నేతనే జగన్మోహన్ రెడ్డి, కడప జగన్మోహన్ రెడ్డికి తెలిసిన ఒక సొంత బంధుత్వం ఉన్న నేతను పిలిచి నీ పరిస్థితి ఏం బాగాలేదంటే ఆ రాష్ట్రంలో నీ పరిస్థితి మాత్రం బాగుందంటే అని చెప్పి నిలదీసిన పరిస్థితి. ఏం మాట్లాడుతున్నామంటే నేను ఉన్నదే మాట్లాడుతున్నాను, నీలాగా మర్డర్లు చేసిన వాళ్ళని వెనకేసుకుని తిరగట్లేదు కదా, నేను ప్రజల్లో తిరిగే నా మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఎదురు తిరిగి మాట్లాడితే ఇంతలో వైవి సుబ్బారెడ్డి ఆ వ్యక్తిని గబగబా బయటికి లాక్కెళ్ళిన పరిస్థితి. సో కాబట్టి సొంత పార్టీలో కూడా అసమ్మతి శాఖ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. సో ఏది ఏమైనా ఇప్పుడు సునీత, షర్మిల వీరిద్దరూ పోటీ చేయాలనుకోవటం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకవేళ వీరిరువురు గన పోటీ చేసి గెలిస్తే అది వివేకాకు బహుమతిగా చెప్పొచ్చు, వివేక ఆత్మకు శాంతిగా చెప్పొచ్చు. ఆల్రెడీ మొదటి నుంచి సునీత కూడా తనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అవసరమని భావిస్తుంది. ఎందుకంటే ఈ కేసు నీరు గారిపోవడానికి ప్రధానం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. తనకు కూడా కొంత పొలిటికల్ సపోర్ట్ ఉంటే కేసుని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. క్షేత్రస్థాయిలో కాకపోయినా ఆ పై స్థాయిలో ఆ సిబిఐ లాంటి వ్యవస్థలతో గట్టిగా పోరాడి ఆ కేసును అయితే ముందుకు తీసుకెళ్ళడానికి తనకంటూ కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మంచిదని మొదటి నుంచి భావిస్తున్నట్టుగా మనం అనుమానం వ్యక్తం చేశాం. సో ఈ నేపథ్యంలోనే వారి ఇరువురి మధ్య చర్చ అయితే జరిగింది. అయితే ఇప్పటివరకు అధికారికంగా పోటీ చేస్తాము చేయమని ఇరువురు ధృవీకరించలేదు, బట్ చేయట్లేదని ఖండించలేదు. ఎక్కడ చేస్తున్నామని చెప్పకపోయినప్పటికీ కూడా చేయట్లేదని ఖండించలేదు. సో అనుమానాలు అయితే చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా సునీతను, ఎమ్మెల్యే అభ్యర్థిగా షర్మిల పోటీ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు తాడేపల్లి వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది.